కానీ వర్షం పడింది అంటే అప్పుడు వెస్టిండీస్ కు ఇండియాకు ఛాన్సెస్ ఉంటే అప్పుడు నెట్ రన్ రేట్ అనేది వర్కౌట్ అవుతుంది. సో అందుకని నేనేమంటానంటే జస్ట్ విన్ తో పాటు నెట్ రన్ రేట్ కూడా మెయింటైన్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. సో ఈ రోజు ఇండియాకు ఒక ఛాన్స్ ఏముందంటే ఇప్పుడు వెస్టిండీస్ నెట్ రన్ రేట్ ఎంత ఉంది దానికంటే ఫర్ ఎగ్జాంపుల్ కీపింగ్ ద వెదర్ ఇన్ మైండ్ బికాస్ ఒక మ్యాచ్ మనం చూసాం శ్రీలంకలో రద్దయింది. ఇండియా ఇప్పుడు జరిగే మ్యాచ్ ముంబైలో చెన్నైలో జనరల్ గా వర్షం కూడా అప్పుడప్పుడు పడుతుంటాయి. సడన్ రెయిన్ వచ్చిందంటే కూడా మీకు అప్పుడు లక్ అనేది ఆ లక్ ఎవరికి ఉంటుందంటే ఆ నెట్ రన్ రేట్. సో ఈక్వల్ గా నేను ఏమంటానంటే నెట్ రన్ రేట్ కూడా మెయింటైన్ చేసుకుంటూ వెస్టిండీస్ ను కొంచెం అధిగమించే ప్రయత్నం చేసినట్లయితే ఈ విన్ తో ఈ రోజు గెలిచినట్లయితే బెటర్. ఓడిపోయిన తర్వాత కూడా ఇండియాకి ఛాన్స్ ఉంటుంది. ఓడిపోయిన తర్వాత ఎట్లా ఛాన్స్ ఉంటుంది అంటే నెట్ రన్ రేట్ అప్పుడు ఎలా ఉపయోగపడుతుంది అంటే వెస్టిండీస్ ను చాలా పెద్ద లెవెల్ ఓడించాలి, అప్పుడు కూడా చాలా ఉపయోగపడుతుంది. సో జస్ట్ విన్ అనేది ఈజ్ ఓకే. కాన్ఫిడెన్స్ 2 wins అయితే స్ట్రేట్ అవే సెమీఫైనల్ కు పోతారు, డౌటే లేదు అందులో. ఎందుకంటే వెస్టిండీస్ కూడా ఒకటే విన్ ఉంటుంది కనుక వెస్టిండీస్ తోటి ఆడుతున్నారు కనుక 2 wins విల్ టేక్ ఇండియా టు ది సెమీఫైనల్స్. బట్ ఒక్క విన్నర్ తోటి వర్షం కూడా మనం మైండ్ లో పెట్టుకున్నట్లయితే దెన్ ఐ థింక్ ఇండియా హ్యాస్ టు బి కేర్ఫుల్ అబౌట్ నెట్ రన్ రేట్ ఆల్సో. సో ఒక బిగ్ విన్ సాధించి కాన్ఫిడెన్స్ లో కొంచెం గెయిన్ చేసుకున్నట్లయితే ఇట్ కెన్ బి గుడ్ ఫర్ ఇండియా అండ్ దే హ్యావ్ ఎ ఛాన్స్ ఆఫ్ కోర్స్ టుడే. ఓకే రాకేష్ గారు, సాధారణంగా కమ్యూనిటీ బాక్స్లో మీరు ఉన్నప్పుడు ఈ ఎగ్జైట్ మూమెంట్ని ఎలా చెప్తారు? ఎందుకంటే మ్యాచ్కు ముందే టీమిండియాకి గుడ్ న్యూస్. సో లెట్ స్టార్ట్ విత్ దట్ స్టైల్. ఎంత అథెంటిక్గా మాట్లాడుకుందాం. యాక్చువల్లీ మ్యాచ్ స్టార్టింగ్ అప్పుడైతే స్టార్ట్ చేసేటప్పుడు గుడ్ న్యూస్, ఊపిరి పీల్చుకోండి అభిమానులారా, ఇంతకంటే బెటర్ మూమెంట్ ఏముంటుంది ఇండియాకి మ్యాచ్ స్టార్ట్ చేయడానికి, జస్ట్ గెలిస్తే సరిపోతుంది ఎందుకంటే సౌత్ ఆఫ్రికా మనకు అనుకూలంగా విజయం సాధించింది కాబట్టి ఇక జరగాల్సింది ఆడాల్సింది మ్యాచ్ గెలుపు కోసమే అన్న ఈ విధంగా స్టార్ట్ చేస్తుంటాం. బట్ యా ఇట్స్ అ గుడ్ సైన్. సౌత్ ఆఫ్రికా గెలిచింది, దట్ మంచి తొందరగా గెలిచింది. ఇన్ఫాక్ట్ మీరు ఇందాక ఇంట్రొడక్షన్ లో స్టార్ట్ చేసినప్పుడు ఒక దశలో వెస్టిండీస్ స్కోర్ చేసిన ఆ స్కోర్ కి ఏంటి సౌత్ ఆఫ్రికాని కట్టడి చేయగలుగుతారా అనిపించింది. బట్ వాట్ ఏ గ్రేట్ నాక్ బై కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్. ఎక్కడ కూడా వెస్టిండీస్ కి అవకాశం ఇవ్వలేదు. మార్క్రమ్ కావచ్చు, క్వింటన్ డికాక్, ఆ తర్వాత డికాక్ అవుట్ అయినాక రికిల్టన్. సో వాళ్ళు ఛాంపియన్ టీమ్ అంటే ఎట్లా ఆడాలో అట్లనే చూపిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ టోర్నమెంట్ లో వన్ ఆఫ్ ది ఓన్లీ టీమ్, ఇప్పటి వరకు ఒకటే టీం ఏ మ్యాచ్ లో ఓడిపోలేదు. ఈ మ్యాచ్ వెస్టిండీస్ సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్ కంటే ముందు ఈ రెండు టీమ్స్ ఒక మ్యాచ్ ఓడిపోకుండా వచ్చి ఆడారు. బట్ వీ హ్యావ్ టు అప్రిషియేట్ సౌత్ ఆఫ్రికా, ఎందుకంటే వాళ్ళు రీసెంట్ టైమ్స్ లో 2024 వరల్డ్ కప్ ఫైనల్ కి వచ్చారు, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ గెలిచారు. ఇప్పుడు చూస్తే దే ఆర్ డామినేటింగ్ T20 వరల్డ్ కప్. యా బట్ ఇండియాకి వన్స్ అగైన్ కమింగ్ బ్యాక్ టు ఇండియా, ఇట్స్ ఎ బిగ్ రిలీఫ్. ఇందాక సుధీర్ గారు చెప్తున్నట్టు జస్ట్ ఇట్స్ షై ఆఫ్ రిలీఫ్ అంతే. ఇక్కడతోని అయిపోలేదు. వాళ్ళు గెలవగానే మనం సెమీఫైనల్ వెళ్ళినట్టు కాదు. ఇండియా హ్యావ్ టు విన్ ద మ్యాచ్ అగేన్స్ జింబాబ్వే. ఆ తర్వాత లాస్ట్ సూపర్ 8 మ్యాచ్ వెస్టిండీస్ తో గెలవాలి. యు నెవర్ నో, జింబాబ్వే బాగా ఆడుతుంది, జస్ట్ దట్ దే లాస్ట్ అగేన్స్ వెస్టిండీస్. బట్ యు నెవర్ నో, ఈ రోజు ఏదైనా జరగవచ్చు బికాస్ మ్యాచ్ జరుగుతుంది చెన్నైలో. కొంచెం వికెట్ బౌలర్స్ కి అనుకూలంగా ఉంటుంది. అండ్ జింబాబ్వేలో మంచి బ్యాటర్స్ ఉన్నారు, బెనెట్ కావచ్చు, లేదంటే వాళ్ళ వికెట్ కీపర్ ముజర్బానీ కావచ్చు, అండ్ దెన్ మిడిల్ ఆర్డర్ లో సికందర్ రాజా కావచ్చు, సీనియర్ ప్లేయర్స్ కూడా ఉన్నారు. సో యూ కాంట్ జస్ట్ టేక్ దెమ్ అవే. బట్ చూడాలి ఎట్లా ఉంటది మ్యాచ్ అనేది చూడాలి. ఫస్ట్ అండ్ ద ఫోర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇండియాకి, మిగతా అన్నిటిని పక్కన పెట్టి ఏది కూడా లైక్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, నెక్స్ట్ వెస్టిండీస్ మ్యాచ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అదంతా పక్కన పెట్టి ఫస్ట్ దే హావ్ టు ఫోకస్ ఆన్ దిస్ మ్యాచ్. మంచి గెలవాలి, చక్కటి పెద్ద విజయం, భారీ విజయం వస్తే ఇందాక సుధీర్ గారు అన్నట్టు ఒకవేళ వర్షం వల్ల ఏమైనా ఇబ్బంది పడితే ఆ నెట్ రన్ రేట్ అనేది అక్కడ ఉపయోగపడుతుంది. బట్ బిఫోర్ ఆల్ ఆఫ్ దిస్ ఇండియా ఐ థింక్ టాస్ కూడా పడిపోయి ఉంటుంది, మీకు అప్డేట్ వచ్చి ఉంటది. We can talk about that also. టాస్ ఎవరు గెలిచారు ఏంటి ఎట్లా డిసైడ్ చేయొచ్చు అని. ఓకే బట్ సుధీర్ గారు మీ దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తాను. యాజ్ రాకేష్ ఇంకోటి సచిన్ రాకేష్ ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సౌత్ ఆఫ్రికా కొంచెం ఈ విన్ తోటి సేఫర్ గా ఉంటారు. వాళ్ళ నెట్ రన్ రేట్ డెఫినెట్లీ మొదటి నుంచి కూడా అద్భుతంగా ఉంది కనుక ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు జింబాబ్వే గెలిచినట్టయితే జింబాబ్వేకు కూడా ఛాన్సెస్ ఉండవచ్చు. జింబాబ్వే వర్సెస్ సౌత్ ఆఫ్రికా, జింబాబ్వే సౌత్ ఆఫ్రికా ఓడించినట్లయితే అప్పుడు మనం ఇండియా వెస్టిండీస్ మర్చిపోవాలి. వెస్టిండీస్ ఇండియాతో గెలవాలి, అప్పుడు బిగ్ రన్ రేట్. అప్పుడు జింబాబ్వే కూడా ఛాన్సెస్ ఉంటాయి. అసలు జింబాబ్వేకు 2 matches లో 2 wins కెన్ టేక్ దమ్. యాక్చువల్లీ వాళ్ళకు కూడా ఛాన్సెస్ ఉన్నాయి. సో అందుకనే ఈ రోజు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా ఓడిపోయింది అంటే కూడా నేను అనుకుంటాను ఓడిపోతే గిట్ట 2 teams కు ఛాన్స్ ఉంటాయి. జింబాబ్వేకి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది అండ్ వెస్టిండీస్ కి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే వెస్టిండీస్ వర్సెస్ ఇండియా అప్పుడు 2 wins, ఇండియాకు 2 wins అయ్యే ఛాన్స్ ఉండదు.
ఓకే, ఇండియా బట్ against ఇంట్రెస్టింగ్ గా జింబాబ్వే సుధీర్ గారు మీరు గెలిచిందంటే- అన్నట్టుగా జింబాబ్వే విషయం కన్నా మనకి ఇంటర్నల్ గా చాలా టెన్షన్స్ ఉన్నాయి కదా వెన్స్ కమ్స్ టు బౌలింగ్. చాలా మంది ఉంటారంటే కాదు, ఇంతకుముందు నేను మాట్లాడుతున్నప్పుడు అసలు నెట్ రన్ రేట్ విషయం ఆలోచించనే వద్దు ఇండియా అంటే 2 wins స్ట్రేట్ అవే సాధిస్తామన్నటువంటి మీకు అంత కాన్ఫిడెన్స్ ధీమా ఉంటే గెలిస్తే పర్వాలేదు, దెన్ డోంట్ థింక్ ఆఫ్ దట్. లేదు అంటే అంటే team చూడడానికి అయితే strong గా ఉంది. వర్షం మైండ్ లో పెట్టుకొని ఇవన్నీ కూడా మనం క్యాల్కులేట్ చేసుకోవాలి అంటే డెఫినెట్ ఎన్నిసార్లు చూడలే మనం, ఎన్ని IPL మ్యాచెస్ వర్షం కారణంగా